అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అసలు మనం ఇంత ఘన విజయం సాధించాం. మనం కలిసి పోరాటం చేశాం. కష్టాలు ఉన్నప్పుడు చెయ్యనందించాం. అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలవంగా ప్రయాణం చేస్తా ఉన్నాను. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవ రాజకీయ నాయకులు, హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు, క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు. ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించినారు ఇక్కడ వాళ్ళందరూ, ఇక్కడ జన సైనికులు. ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే 450 మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం బలమిచ్చి నడిపినట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే 100 మంది యువ నాయకుల్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అదే నా లక్ష్యం. దానికోసం పనిచేద్దాం మనందరం. ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు, పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు. వాళ్ళు వచ్చారు అంటే బలహీనత మనది, తప్పు మనది. ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం.